అందుకే పంచవదన పంచముఖాంజనేయ రూపం సంపూర్ణ రుద్రతేజముగా భావన చేయాలి మనం. అందుకు ఒక్కొక్క వదనంలో సజ్జోజాతాది లక్షణములు, పంచభూత లక్షణము, పంచ ప్రాణ లక్షణము, పంచేంద్రియ లక్షణము, పంచ తన్మాత్ర లక్షణము కూడా తెలుసుకోవాలి. ఈ పంచ తన్మాత్రలతో, పంచభూతములతో, పంచేంద్రియములతో కూడినటువంటి సమస్త విశ్వాన్ని నియమించే ప్రపంచ నాయకుడెవడో ఆయన ఆంజనేయ స్వామి వారు. కానీ హనుమంతుడు ఇక్కడ ఒక దూతగా మనకు కనబడట్లేదు, సాక్షాత్ పరమేశ్వరుడిగా దర్శనమిస్తున్నాడు. ఇప్పుడు ఏ ముఖ ధ్యానం వల్ల ఏం ఫలితం వస్తుందో వివరిస్తున్నది మంత్రశాస్త్రం. అందుకే నమ పంచవదనాయ పూర్వముఖే కపిసింహాయ సకల శత్రు సంహారకాయ అన్నారు. ఇక్కడ సకల శత్రు సంహారకుడు, మహాబలాయ, రెండు విషయములు చూపిస్తున్నారు ఇక్కడ. ఆ వానరముఖం శత్రునాశకము, మహాబలము అన్నారు. శత్రువులు ఇప్పుడు శత్రునాశకం కనుక మనం ఒక లిస్టు రాసుకుని శత్రువుల లిస్టు ఆంజనేయ ఈ శత్రువుని సంహరించిన అడగడం కాదు. మనం భగవంతుడిని ఆశ్రయిస్తే మనల్ని బాధించే శక్తులకి శక్తి లేకుండా చేస్తాడు మహానుభావుడు. అందుకు మన శత్రునాశనం కోరుకోకూడదు, శత్రుత్వనాశనం కోరుకోవాలి. అవతల వాడికి మనపై శత్రుభావం లేకుండా చెయ్యమని ఈ వదనాన్ని ప్రార్థిస్తే చాలు. అందుకే వదనానికి రెండు లక్షణాలు చెప్పారు, శత్రు సంహారకాయ, మహాబలాయ, వానరముఖాయ. అది పూర్వముఖం. పూర్వముఖం అంటే తూర్పు వైపు చూస్తున్నటువంటి వదనం. అది ఆ తూర్పును ఉన్న వదనం ఆ దివ్యమైనటువంటి వానరముఖం, శత్రు సంహారకం, మహాబల ప్రదాయకం. అది దానికున్న లక్షణం. ఇక నృసింహముఖాన్ని చూపిస్తున్నారు. ఇది కరాళ నృసింహాయ దక్షిణముఖే అన్నారు. కరాళమైన నృసింహవదనంతో ప్రకాశిస్తున్నాడు స్వామి. ఇది సర్వభూత ప్రమథనాయ అన్నాడు ఇక్కడ. అంటే సర్వభూతములను కూడా శాసించగలిగే శక్తి, సర్వ ప్రాణికోట్లని శాసించగలిగే ఉగ్రత్వము ఆ నృసింహతత్వంలో గోచరిస్తున్నది. అది నారసింహవదనం. ఇక పశ్చిమ వదనం, ఇప్పుడు దక్షిణమైంది పశ్చిమ వదనం. మూడవ వదనం గరుడ వదనం. ఈ గరుడ వదనం ఏం చేస్తుందంటే సర్వ విషహరాయ అన్నాడు, విషాలను పోగొడుతుందిట. ఇది తెలుసుకోవాల్సింది. విషము అంటే మన శరీరాల్లో ఆరోగ్యాన్ని, ప్రాణశక్తిని క్షీణింపజేసేది విషం. ఆ విషాన్ని పోగొట్టేది పశ్చిమ వదనం. ఉత్తర వదనం వరాహవదనం. ఇది సౌకర వదనం. సౌకరం అంటే సూకరస్య భావం సౌకరం. సూకరం అనగా వరాహం. ఇది ధ్యానిస్తే ఏమొస్తున్నది అంటే వరాహవదనాయ సంపత్కరాయ అని వర్ణించారు ఇక్కడ. వరాహవదనం సంపత్కరం. ఎందుకంటే వరాహం ఎప్పుడైనా సంపదలకి అధిదేవత. వరాహం భూతత్వం. భూతత్వాన్ని ఆధారం చేసుకుని అన్నము ఐశ్వర్యము లభిస్తూ ఉంటుంది. అందుకే అన్నైశ్వర్య ప్రదాయకమైన స్వరూపం వరాహవదనం. ఇలాగా పూర్వముఖం వానరం, దక్షిణముఖం నృసింహం, పశ్చిమముఖం గరుడవదనం, ఉత్తరముఖం వరాహవదనం. ఇది సంపత్కరం. ఇక ఊర్ధ్వముఖం హయాస్యం అన్నారు ఇక్కడ. ఇది జ్ఞానస్వరూపం, సంపూర్ణముగా జ్ఞానాన్ని తెలియజేస్తున్నది. ఎందుకంటే హయగ్రీవ స్వామి అంటేనే వేద విద్య గురువు. అంతేకాదు సర్వజన వశీకరణాయ అని ఒక మాట కూడా చెప్పారు ఇక్కడ. ఆ హయవదనంతో ఉన్న ఆంజనేయ స్వామి వారిని ధ్యానం చేసినట్లయితే సర్వజన వశీకరణము చేస్తాడట. సర్వజన వశీకరణము అంటే ఇక్కడ ఒక్కొక్కరిని లొంగ తీసుకోవడం అని కాదు. ఇక్కడ ప్రతివారు తనకు అనుకూలముగా ఉండేటట్టు చేయడం, అది కదండి కావలసింది. అందుకు సర్వానుకూలతలు ఇచ్చేటువంటి దైవం హయగ్రీవ స్వామి. ఈ 5 వదనాలతో స్వామి ఎందుకున్నాడు ఇప్పుడు మనకు తెలిసింది. ఇక్కడ దేవతా స్వరూపాలు కొన్ని భావన చేయాలి. ఎక్కడైనా ఇలాంటి ముఖాలు ఉన్న వాళ్ళు ఉంటారా అని ఎవరైనా ప్రశ్నిస్తారు. ప్రకృతిలో ఉండరు, కానీ ప్రకృతికి అతీతమైన పరమేశ్వర స్వరూపంలో ఉంటారు. ఇది తెలుసుకోవాలి. అందుకే పరమేశ్వర స్వరూపాన్ని ప్రకృతి లక్షణంతో చూడడానికి లేదు. అది ప్రకృతికి అతీతమైనటువంటి తత్వం. అది పైగా ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క బీజాక్షరం ఉంటుంది. ఇది తెలుసుకోవాల్సిన అంశం. ఏ దేవతకి ఏ బీజాక్షరం అనేది సభల్లో పుస్తకాల్లో చెప్పకూడదు. అది గురుముఖతః తెలుసుకోవాలి.